ये सर्वविघ्नोपशान्ते अजजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं विस्रन्दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं वामं कश्चिदजानकी परिणसत्कोदण्डकण्ठं करे चक्रं चोर्ध्वकरेण बाहुयुगले शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्तिस्थितं केयूरादिविभूषणं रघुपतिं सौमित्रयुक्तं भजे वाल्मीकिमुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं कोनयाति परां गतिं गोष्पदीकृतवाराशं मशकीकृतराक्षसं रामायणं महामाला रत्नं वन्दे नीलात्मजं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भट्टवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं శ్రీ గురుభ్యో నమః. భక్తజనులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ ఇవాళ ఐదో రోజు ఘట్టం చెప్పుకుంటున్నామండి. ఏమిటి అంటే నిన్న అరణ్యకాండ అయింది, ఇవాళ కిష్కింధకాండ చెప్తున్నాం. ఈ అరణ్యకాండలో చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఏమిటి అంటే రాక్షసులు మునులు ఈ రాక్షసులను సంహరించడం, ఆ ముని దగ్గరికి వెళ్ళడం, ఆ ముని దగ్గర ఆశీస్సులు చేసుకోవడం. అయితే ఇక్కడ ఒక విషయం మీ ముందు ఒక ఆవిష్కృతం చేస్తాను. ఏమిటంటే ఈ అరణ్యకాండ ఘట్టంలో చివరికి వచ్చేటప్పటికి ఒక ఆశ్రమం ఉంది. రాముడు లక్ష్మణుడు ఆశ్రమం వెతుక్కుంటూ వస్తారు. సీత లేదు, పాపం ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే అక్కడ ఏం జరిగిందంటే ఒక మతంగ మహర్షి అని ఒక ఆశ్రమం ఉంది. ఈ మతంగ మహర్షి ఆశ్రమంలో చాలా మంది మునులు తపస్సు చేసుకుంటున్నారు. అక్కడ వేదాలు చెప్పుకుంటున్నారు, తపస్సులు చేసుకుంటున్నారు. ఆ మతంగ మహర్షి ఆశ్రమంలోకి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వయసు కలిగినటువంటి తల్లి తండ్రి లేనటువంటి ఒక అమ్మాయి ఆశ్రమంలో ప్రవేశించి ఆ మతంగ మహర్షి దగ్గర శిష్యులు ఏ విధంగా శిష్యులకం చేస్తున్నారో ఆ విధంగా ఈ అమ్మాయి కూడా ఆయన దగ్గరే ఉంది. ఏమండి, అలా పెద్దవాడు అయ్యారు. ఈ అమ్మాయి కూడా పెద్దదైంది. గురువు గారికి శుశ్రూషలు చేస్తోంది. చాలా కాలం అయిపోయింది. 60, 70, 80 సంవత్సరాలు అయిపోయింది, 100 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా ఒక్కొక్కళ్ళే పరమపదానికి వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో ఆ మతంగ మహర్షి కూడా ఎలా ఉన్నాడు అంటే బాగా వయసు, శరీరం అంతా కూడా ముడతలు పడిపోయింది. అడుగు మిగిలేకపోతున్నాడు, తూలిపోతున్నాడు. అంతవరకు కొంతకాలం పాటు చాలా కాలం నదికి వెళ్ళి స్నానం దగ్గర అనుష్ఠానాన్ని చేసుకుని వచ్చేవాడు. ఇంకా నది కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ నది ఏమైందంటే 7 పాయలుగా ఉన్నటువంటి నది ఒక పాయిగా వచ్చి మతంగ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చింది. అంటే ఆయన స్నానం చేయలేకపోతే ఆయన దగ్గరికి నది వచ్చింది. భగవంతుడి దగ్గరికి భక్తులు వెళుతుంటారు. భక్తులు వెళ్ళలేకపోతే భగవంతుడి దగ్గరికి వస్తాడు, భక్తుల దగ్గరికి పెడతాడు. అలాగా ఈ ఆశ్రమం ఇంకా చివరికి ఆయన పరమపదానికి చేరిపోయేటువంటి సమయంలో ఆవిడ కూడా చాలా పెద్ద వయసు అయిపోయింది. ఆ చిన్న 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయి చాలా ముసలిది అయిపోయింది.
ఆయన అన్నాడు, మతంగ మహర్షి అన్నాడు, అమ్మా కొంతకాలానికి మేము పరమపదానికి వెళ్ళిపోతున్నాను. నేను ఇప్పటికే నా ముందు చాలామంది వెళ్ళిపోయారు ఈ ఆశ్రమంలో వాళ్ళు, ఇంకా నేను కూడా వెళ్ళిపోయేటువంటి సమయం ఏర్పడింది, నేను వెళ్ళిపోతున్నాను. కొంతకాలం అయ్యేటప్పటికీ దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు వస్తారు ఇక్కడికి. వారికి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి పూజ చేసిన తర్వాత నువ్వు కూడా మాతో పాటు పరమపదానికి వచ్చేసే, అంచేత నువ్వు ఇక్కడే ఆశ్రమంలో ఉండు, ఎక్కడికి నువ్వు పరమపదానికి రావాలని కోరుకోకప్పుడే అన్నారు. అలాగే అంది. అలాగే రాముడు లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తూ చేస్తూ సీతాదేవుని గురించి అమ్మని గురించి వెతుకుంటూ ఈ ఆశ్రమానికి చేశారు. అయితే దూరం నుంచి రాముడిని లక్ష్మణుని చూసింది, గబగబా వెళ్ళింది. గబగబా వెళ్ళాలి అంటే కాళ్ళు తూలుతున్నాయి, కళ్ళు కనిపించట్లేదు. ఆ రాముడిని లక్ష్మణుని ఎప్పుడు చూస్తానా రాముడిని శ్రీరామచంద్రుణ్ణి, ఆయనకి సేవ చేసుకునే భాగ్యం ఎప్పుడు కలుగుతుందా ఎదురు చూస్తోంది ఆవిడ. ఎప్పుడైతే రాముడు లక్ష్మణుడు నడిచి వస్తున్నారో ఆవిడ కళ్ళు చెరువులు అయిపోయాయి. ఎందుచేత ఆనందంతో వాళ్ళని తీసుకొచ్చింది, వాళ్ళకి అతిథి సత్కారాలు చేసింది. చేసిన తర్వాత రాముడు అడిగాడు, అమ్మా అప్పుడు నీ చరిత్ర ఏమిటో చెప్పన్నాడు. నా పేరు శబరి, నేను మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉంటున్నాను. కొద్ది కాలం క్రితమే మతంగ మహర్షి పదానికి వెళ్ళిపోయారు. మీరు వస్తారు, మీకు సేవ చేసి మీకు అతిథి పూజ చేసిన తర్వాత నన్ను రమణమని చెప్పారు అని చెప్పి రాముడి పాదాలు కడిగి లక్ష్మణుడి పాదాలు కడిగి పూజలతో పూజ చేసి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి కూర్చోబెట్టి అన్ని రకాలుగాను చేసింది. నైవేద్యం పెట్టింది, పళ్ళు పెట్టింది, తిన్నాడు. అక్కడ చూడండి, ఒక రాజు గారు, ఇప్పుడు రాముడు రాజు కాదు, అరణ్యవాసం చేస్తున్నాడు. కానీ ఎవరికి రాజు అంటే దండకారణ్యానికి రాజు, ఆ అడవికి రాజు ఆయన. భరతుడు ఏమన్నాడంటే అయోధ్యకాండలో చివరిలో, నాయన తమ్ముడు భరత నువ్వు వెళ్ళిపో, అక్కడ నువ్వు రాజ్యాన్ని పరిపాలించుకో, ఇక్కడ నేను ఈ దండకారణ్యాన్ని పరిపాలిస్తా. ఇక్కడ అనేక మంది మునులు ఉన్నారు, వాళ్ళ రాక్షసుల చేత బాధలు పడుతున్నారు, వీళ్ళందరికీ నేను ఇక్కడ ఉండి ఈ అడవిలో వీళ్ళని కాపాడుకుంటూ వస్తాను అని చెప్పి భరతుడిని పంపించాడు. అప్పటి నుంచి దండకారణ్యంలో మునులందరికీ కూడా బాసటగా ఉన్నాడు. రాజు అంటే రాజ్యానికే కాదు, అడవికి కూడా రాజే. ఆ సమయంలోనే సీతాదేవి ఒకనొక సందర్భంలో అంటుంది, ఏమండి మీరు అనవసరంగా రాక్షసుని చంపేస్తున్నారు, ఇలా చంపడం తప్పు, ఈ తప్పుడు పని మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఒకసారి సీతాదేవి రాముడిని ప్రశ్నిస్తే రాముడు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, ఇక్కడ నేను ఎవరిని కూడా చంపడం ఊరికే చంపట్లే, వాళ్ళు ఎవరైనా మీకు మీ మీద అపకారం చేశారా, మిమ్మల్ని మీకేమైనా అపకారం చేశారా అని చెప్పి సీతాదేవి రాముడిని అడిగితే రాముడు అంటాడు, వాళ్ళు నాకు అపకారం చేయలేదు, కానీ నా రాజ్యం నా దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులకి అపకారం చేస్తున్నారు, తపస్సు చేసుకోకుండా చేస్తున్నారు, అంతే వాళ్ళకి నేను శిక్ష వేస్తున్నాను, ఒక రాజుగా ఇది నాకు ధర్మం నాది అంటాడు. అలాగే ఇక్కడ కూడా ఆ దండకారణ్యానికి రాజుగా శ్రీరామచంద్రమూర్తి శబరిని అడుగుతాడు, నీ తపస్సు నిర్విఘ్నంగా సాగుతుందా, స్నానం చేయడానికి నీళ్లు ఉంటున్నాయి కదా, రాక్షసుల వల్ల నీకు ఎటువంటి ఆటంకం లేదు కదా, నీ గురువులందరూ పరమపదానికి వెళ్ళినప్పుడు వాళ్ళ శుశ్రూషను జాగ్రత్తగా చేసేవా అని అనేక రకాలైనటువంటి కుశల ప్రశ్నలు అడిగాడు. అన్నిటికీ సమాధానం చెప్పింది. అయితే తర్వాత రాముడు ఆవిడని ఆశీర్వదించి ఆవిడకి మోక్షం ఇచ్చి వెళ్ళిపోయాడు. అయితే లోకంలో ఉన్నటువంటి ఆచారం ఏమిటి అంటే, శబరినైనా కాకపోతే ఆమె నీకేమైనా తోబుట్టువా, ఏదో రామరాజ్యము లేకపోతే రామదాసు సినిమాలను ఒక పాట విన్నాను, రామదాసు అంటాడు, ఆ శబరినికేమైనా తోబుట్టువా, ఆవిడ ఎంగిలి చేసినటువంటి పళ్ళుని తిన్నావు నువ్వు, గుహుడు నీకు చుట్టమా, అతన్ని కాగలించుకున్నావు, నేను చేసిన తప్పేమిటి అంటాడు రామదాసు. సినిమా గురించి అలాగా లోకంలో ఆచారం ఎలా పడిపోయింది అంటే, శబరి ఎంగిలి చేసి రుచి చూసి పెట్టి రాముడికి పళ్ళు పెట్టింది అనేటువంటి లోకంలో ఒక మాట వచ్చేసింది. నేను మొట్టమొదటి నుంచి రామాయణం గురించి ప్రారంభించినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. అటువంటి తత్వజ్ఞురాలు
యోగి తపస్సే సాధనగా ఉన్నటువంటి ఆ శబరి ఎంగిలి పళ్ళు పెడుతుందా? ఎంగిలి పళ్ళు పెడుతుందా? ఎన్నటికీ పెట్టదు. కానీ ఇప్పుడు కవులు అభూత కల్పన చేసేసారు. ఎంగిలి పళ్ళు పెట్టలేదు. నైవేద్యం మనకి ఇక్కడ మీరు దేవుడి దగ్గర నైవేద్యం ఎలా పెట్టారు, ఆవిడ కూడా అడవులు దొరికినటువంటి పళ్ళు పట్టుకొచ్చి పెట్టింది. ఆ విధంగా శబరికి మోక్షం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఋషిముఖ పర్వతం వచ్చారు. రామలక్ష్మణుల్ని అక్కడ రామలక్ష్మణుల్ని సుగ్రీవుడు చూసిన తర్వాత హనుమంతుడిని పంపించాడు. హనుమంతుడిని పంపించి, నువ్వు కేవలము భిక్షక వృత్తిలో వెళ్ళు, నేను పంపించినట్టుగా వెళ్ళకు. ఒకవేళ మా అన్నగారైనటువంటి వాలి ఎవరినైనా పంపించాడేమో చూడు, వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తారేమో. ఎల్లప్పుడూ భయపడుతూనే ఉన్నాడు సుగ్రీవుడు వారికి. అప్పుడు హనుమంతుడు అన్నాడు, ఎందుకు మహారాజా, ఎందుకు మీరు భయపడతారు, ఎందుకు మీరు నిశ్చింతగా ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తానన్నాడు. చూసి వచ్చిన తర్వాత సుగ్రీవుడు హనుమంతుడు ఒక సన్యాసి, ఒక తాపసి వేషాన్ని వేసుకుని అక్కడికి వచ్చాడు రాముడి దగ్గరికి. ఈ కిష్కింధకాండలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఒక మనిషి యొక్క చరిత్ర ఎటువంటి వాడు అనేటువంటిది ఆ మనిషి యొక్క నడవడికను చూసి చెప్పచ్చు. ఆ మనిషి యొక్క స్నేహితుడు ఎటువంటి వాడు గమనిస్తే ఆ మనిషి ఎటువంటి వాడు చెప్పేయచ్చు. హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళాడు. రాముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, తను సుగ్రీవుడు పంపించాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. రాముడు లక్ష్మణుడు హనుమంతుడు చెప్పేటువంటి మాటలను వింటున్నారు. అక్కడ హనుమంతుడి యొక్క మాటలు, హనుమంతుడు నవ వ్యాకరణ పండితుడు, 9 వ్యాకరణాలు నేర్చుకున్నాడు, 4 వేదాలు క్షుణ్ణంగా నేర్చుకున్నాడు, మహాపండితుడు. అటువంటి పండితుడు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటాయి అంటే ఎదరవాళ్ళు ముగ్ధులైపోతారు. చూడండి, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకరోజు భర్త ఆఫీస్ నుంచి వచ్చాడు, కొద్దిగా టీ పెట్టుకుంటాడు. లేదా ఒక్కనాడు తల్లిని అమ్మ అన్నం పెట్టు అంటాడు. లేదా ఒక్కనాడు కాలేజీ నుంచి వచ్చి అమ్మ అన్నం పెట్టు అంటాడు. ఇది మన ఇంట్లో తిరిగేటువంటి సంభాషణలు. అమ్మ అన్నం పెట్టు అనేటువంటి మాటని నేనే మీకు చెప్తా, అమ్మా అన్నం పెట్టే, అమ్మ అన్నం పెడతావా, అమ్మ అన్నం పెట్టవే. ఇప్పుడు అమ్మ అన్నం పెట్టవే అన్న మాటని నేను 5-6 రకాలుగా మాట్లాడతాను, అర్థం ఒకటే. అలాగే వేదం చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఆ స్వరాలు, ఆ ఉదాత్తాలు, అనుదాత్తాలు మాట్లాడేటువంటి వేదాన్ని బట్టి ఆ మనిషి ఎటువంటి వాడు గమనిస్తారు. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ముతతే నమః, యాత ఇషు శివతమా శివం బభూవతే ధను అని చెప్పి ఒక నమ్మకంలో అనువాకం ఇది. నమ్మకంలో అనువాకం చెప్పినప్పుడు ఒక అక్షరాన్ని పైకి ఎత్తాలి, ఒక అక్షరాన్ని నొక్కాలి, ఒక అక్షరం దీర్ఘం తీయాలి. నమస్తే ప్లుతం పెట్టాను అక్కడ. నమస్తే రుద్ర ఒక అక్షరం కింద నొక్క, నమస్తే రుద్ర అని ద్రా అనే అక్షరాన్ని కిందగా నొక్కాను. ఇలాగ స్వరితము, ఉదాత్తము, అనుదాత్తంతో వేదాలు చెప్తారు గురువుగారు. అయితే రాముడు మాట్లాడేటువంటి మాటలని కాదు, హనుమంతుడు మాట్లాడేటువంటి మాటలని రాముడు గమనించాడు. అప్పుడు లక్ష్మణుడితో అంటాడు, తమ్ముడు ఇతను గొప్ప వ్యాకరణవేత్త, గొప్ప పండితుడు, ఇతని యొక్క మాటలను బట్టి నేను అబ్జర్వ్ చేశాను అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ భిక్షక రూపంలో ఉన్నటువంటి హనుమంతుడు రాముడిని, అయ్యా మీరెవరు అంటే అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు. ఏమని చెప్తాడు? చతుస్సాగర పర్యంతం ఓ బ్రాహ్మణేభ్య శుభం భవతు వైశ్వామిత్ర అఘమర్షణ కౌశిక ప్రియారిషే. మీరెవరు అంటే నేను ముందు నా పేరు చెప్పుకోకూడదు. మా గురువులు ఎవరైనా నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆ పేరు సత్యనారాయణ అండి, నేను రాజమండ్రి నుంచి వచ్చానండి అని గర్వంగా చెప్పుకోకూడదు. తలగా నుంచి చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు వైశ్వామిత్ర అఘమర్షణ కౌశిక తలగా ఉంచుకుని చెప్పాలి. వైశ్వామిత్ర అఘమర్షణ కౌశిక త్రయారిషే బ్రహ్మణామిత్ర
కౌశిక సగోత్ర సత్యనారాయణ శర్మ అహంబో అభివాదయ. నేను కౌశిక సగోత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి పుట్టినటువంటి సత్యనారాయణను మీకు శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను అని చెప్పాలి. అలాగా హనుమంతుడు చెప్పాడు. చెప్పిన తర్వాత కుశల ప్రశ్నలు లెక్కిన తర్వాత రాముడిని తీసుకెళ్ళాడు. రామలక్ష్మణుని సుగ్రీవుని దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ అగ్నిసాక్షిగా వాళ్ళిద్దరికీ స్నేహం చేశాడు. స్నేహబంధాన్ని కలిపాడు హనుమంతుడు. కలిపిన తర్వాత మంది కలిపేటువంటి మన హిందూ సాంప్రదాయం కలిపేటట్టు గుణమే కానీ విడగొట్టే గుణాలు మన దగ్గర ఉండవు. ఒకవేళ విధంగా ఎవరైనా ఇక్కడ దెబ్బలాడుకుంటున్నారు అంటే వాళ్ళని ఏదో విధంగా కలపడానికి ఎవరి బాబు వాళ్ళు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు బాబు అని చెప్పి వీళ్ళని సముదాయించి వాళ్ళ సముదాయించి ఇద్దరిని కలిపి ఇద్దరు మైత్రిగా స్నేహంగా ఉండడానికే మనం అందరం కూడా ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా హనుమంతుడు సుగ్రీవుడికి రాముడికి మైత్రిని ఏర్పాటు చేశాడు. ఆ మైత్రి కూడా ఎలా జరిగిందంటే అగ్నిసాక్షిగా జరిగింది. అగ్నిసాక్షిగా జరిగిన తర్వాత అప్పుడు సుగ్రీవుని యొక్క చరిత్రని హనుమంతుడు రాముడికి చెప్పాడు. ఇతని భార్య రుమ, ఇతని అన్నగారు వాలి. ఈ వాలిని తమ్ముడిని రాజ్యంలోంచి తరిమేశాడు, అతని భార్యని ఆక్రమించుకున్నాడు రుమని అని చెప్పాను. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు ఏమంటాడంటే, నీది నాది ఒక తోవలోనే నడుస్తున్నాం. నా భార్యని ఒక ఆయన ఎత్తుకుపోయాడు, నీ భార్యని మీ అన్నగారు దుర్మార్గంగా తీసుకుపోయాడు, నా భార్యని దుర్మార్గంగా ఒకటి తీసుకెళ్ళిపోయాడు. నేను నీకు సహాయం చేస్తాను, నీ దుర్మార్గుడు సంహరిస్తాను, నేను నీకు కిష్కింధ రాజ్యాన్ని పట్టాభిషేకం చేస్తాను, నాకు కూడా సహాయం చేయబోయా సుగ్రీవా అని చెప్పి అడిగాడు. అంటే అట్లాగే చేస్తానని చెప్పి సుగ్రీవుడు వాగ్దానం చేశాడు. చేసిన తర్వాత రాముడు ఆ సుగ్రీవుడిని అడుగుతాడు, ఏమయ్యా నీకు మీ అన్నగారికి ఎందుకు ఆపద వచ్చింది, ఎందుకు దెబ్బలాట వచ్చింది, ఎందుకు దెబ్బలాడుతున్నారంటే నేను చెప్పాను కదా మీకు ఈ సుగ్రీవుడు వారికి ఉన్నటువంటి ఆ దెబ్బలాట చెప్పారా? నేను వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి బాబు చెప్పారు. ఒక దుర్ముఖి అనేటువంటి రాక్షసుడు వస్తాడు, వాడిని తరువుకుంటే పెడతాడు, వాడిని గుహలో పెడతాడు, ఏడాది వాడయింది, రక్తం కాలుతుంది, అన్నగారిని చంపేశాడు రాక్షసుడు అంటాడు. ఆ మంత్రులందరూ కలిసి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తాడు. తర్వాత వాడి వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత ఆ సుగ్రీవుడిని రాజ్యంలో తరిమేసి అతని భార్యని ఆక్రమించుకొని ఆ భార్యను కూడా తనకి ఉంచుకుంటాడు. ఈ విధంగా జరిగిన తర్వాత ఏం జరిగిందంటే సుగ్రీవుడికి అనుమానం రాముడి మీద. ఏంటి చూడడానికి జటాపల్కలాలు ధరించాడు, మెడలో విల్లు బాణాలు ఉన్నాయి, కానీ వాలి అంతటి బలపరాక్రమములు కలవాడ, మహా కార్తవీర్యార్జునుడినే ఓడించాడే, రావణాసురుడిని ఓడించాడే. అటువంటి వాలిని రాముడు సంహరించగలడా అని చెప్పి అన్నాడు. అని చెప్పి మనసులో ఆలోచించుకుని అంటాడు, రామా నువ్వు అన్నమాట చాలా బాగున్నాయి, మరి మా వాలి చూడండి ఎంత దెబ్బలాడుకున్నా మా వాలి అన్నాడు గుండె కొట్టుకుని, మా వాలి బలవంతుడు, ఆ వాలిని చంపగలవా నువ్వు? అక్కడ మా అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు సుగ్రీవుడు. ఇతని భార్యని ఎత్తుకుపోయాడు, రాజ్యంలోంచి గెంటేశాడు, రక్తాలు నవరంధ్రాల్లోంచి రక్తాలు చిట్లా కొట్టాడు. అయినా కానీ మా రాముడు, మా వాలి, మా అన్నయ్య అని చెప్పి అంటున్నాడు. కానీ తుణీకార భావంతో అన్నగారిని అనలేదు. ఏమండి అనేటప్పటికీ రాముడు లక్ష్మణుడు అంటాడు, నువ్వు మా అన్నగారి యొక్క బలపరాక్రమాలను శంకిస్తున్నావు. లేదు వాస్తవం అడుగుతున్నాను. దుందివి అనేటువంటి రాక్షసుడిని మా అన్నగారు కాలుతో చంపేసి 10 యోజనాల దూరం పారేశాడు. అటువంటి దుందివి అంటే రాముడు ఏం చేస్తాడంటే బొటన కుడికాలి బొటన వేడి యొక్క కోరుతోటి 100 యోజనాల దూరం తన్నేటప్పటికీ సుగ్రీవుడు అంటాడు, ఇప్పుడు ఈ దుందివి యొక్క శరీరము బాగా ఎండిపోయింది, అందులో మాంసం నెత్తులు ఏమీ లేవు, ఒట్టి డొల్లే, ఒక స్కెలిటినే ఉంది. మరి దుందివిని చంపినప్పుడు రక్తం, మాంసం, చర్మం ఇవన్నీ కూడా చాలా బరువుగా ఉంది. ఇప్పుడు నువ్వు ఎండిపోయినటువంటి పుల్లని అలా ఆ డొల్లని అలా విసినట్టుగా విసిరే ఉంటాడు.
సరే నీకు మరి ఇంకేం చెప్పమంటావు అంటే, ప్రతిరోజు కూడా మా అన్నయ్య 4 సముద్రాల్లోనూ స్నానం చేసి వచ్చి ఇక్కడికి దేవదార్చన చేసుకుని వచ్చి ఇక్కడ సాల వృక్షాలు ఉన్నాయి. సాల వృక్షం అంటే మద్ది చెట్లు. ఆ మద్ది చెట్లు ఒక్కసారి ఇలా ఊపేటప్పటికి అంటే ఎక్సర్సైజ్, ఆ చెట్టు నుండి ఆకులన్నీ కింద రాలిపోయి మోళ్ళు అయిపోయి, మరి నువ్వేం చేయగలవు అనేటప్పటికి రాముడు ఏం చేస్తాడంటే తన యొక్క అమ్ముల పొదిలోంచి బాణాన్ని తీసుకుని ధనస్సుకు ఎక్కుపెట్టి వాలి ఒక్క మద్ది చెట్టునే ఊపాడు. కానీ రాముడు మాత్రం ఏం చేశాడు, అక్కడ వరుసగా 7 చెట్లు ఉంటే 7 చెట్లకి బాణం వేసి ఆ బాణం పాతాళలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి తన యొక్క అమ్ముల పొదిలో చూసావా, మా అన్నయ్య యొక్క పరాక్రమం చూసావా అంటాడు. సరే అంటాడు. అప్పుడు ఏమంటాడంటే మీరు యుద్ధం చేయండి, ఆ యుద్ధంలో వాలిని నేను సంహరిస్తానంటాడు. సరే అంటాడు. సుగ్రీవుడు ఏం చేస్తాడంటే వాలి యొక్క భవనం దగ్గరికి వెళ్ళి ఇలా తొడ తెరిచి వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. రాముడు దూరంగా చెట్టు చాటును ఉంటాడు. నువ్వు వెళ్ళు, మీ అన్నగారిని చంపేస్తాను అంటాడు. వస్తాడు వాలి కేకేసుకుంటాడు. వచ్చేటప్పటికి సుగ్రీవునితో వాలి యుద్ధం చేశాడు. సాగు దెబ్బలు కొట్టేశాడు సుగ్రీవుడిని. కానీ సుగ్రీవుడు చూస్తున్నాడు, రాముడు బాణం వేయడం లేదు. రాముడు బాణం వేయట్లేదు. మాట ఇచ్చాడు బాణం వాలిని చంపుతానని, కానీ రాముడు బాణం వేయడం లేదు. ఇతను ఒళ్ళంతా హోనం అయిపోయింది. నవరాత్ర ముక్కుల్లోంచి, చెవుల్లోంచి, కళ్ళలోంచి రక్తం ధారగా కారిపోతుంది. ఏమి చేయలేక ఋషిముఖ పర్వతం దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. ఇంకా పరిగెత్తుకు వెళ్ళిపోయిన తర్వాత రాముడితో అంటాడు, ఏమయ్యా ఎందుకే నన్ను ఆశ పెట్టావు, వాళ్ళని చంపుతాను నువ్వు అన్నావని చెప్పి నేను యుద్ధానికి వెళ్ళాను, లేకపోతే నేను యుద్ధానికి వెళ్ళను, నేను జయించలేను అతన్ని, నన్ను అనవసరంగా రెచ్చగొట్టవే, నాకు ఆశలు కల్పించేవే అని చెప్పి అనేకమైనటువంటి దుర్భాషలు ఆడుతాడు. దుర్భాషలు ఆడేటప్పటికీ అన్నీ కూడా వింటాడు లక్ష్మణుడు. రాముడు ఏమంటాడంటే, అలా ఏమయ్యా సుగ్రీవా, వాలిని చంపడం నాకు సమస్య కాదు. మీరిద్దరూ కవల పిల్లలు, ఇద్దరూ ఒక్కలాగే ఉన్నారు. ఒకవేళ నేను బాణం విడిచిపెడితే ఆ బాణం మీ అన్నయ్యకి కాకుండా నీకు తగిలితే అనుకున్నటువంటి రసభాస ఏర్పడుతుంది అని చెప్పి వైజయంతి మాల అని చెప్పి ఒక పుష్పాలతో మాల ఇచ్చి ఆ లక్ష్మణుడికి ఇచ్చి సుగ్రీవుని యొక్క మెడలో వేయమంటాడు. ఏమండి, అప్పుడు సుగ్రీవుడు తలకే ఉంచుకుని లక్ష్మణుని చేత దండ మెడలో వేయించుకుంటాడు. లక్ష్మణుడు ఆ వైజయంతి మాలని సుగ్రీవుని యొక్క మెడలో వేశాడు. ఇక్కడ మనకి వాల్మీకి మహర్షి చెప్పకపోయినా వ్యాఖ్యానకర్తలు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. ఏమిటంటే, నేను నా భక్తుల్ని కాపాడుకుంటాను, నా భక్తులు నాకు ప్రధానం అంటారు భగవంతుడు. అలాగే శ్రీ మహావిష్ణువు ఆ హిరణ్యకశిపుడు చేస్తుంటే, ఎవరైనా హిరణ్యకశిపుడు నానా బాధలు పెడుతుంటే అప్పుడు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి పెడితే, నా భక్తులకి ఆపద కలిగిస్తే, కష్టము కలిగించినప్పుడే నేను చేస్తాను అంటాడు. ప్రహ్లాదునికి కష్టాన్ని కలిగించాడు తండ్రి. ఏనుగు చేత తొక్కించాడు, పాముడి చేత కల్పించాడు, సముద్రంలో పడయించాడు, అగ్నిహోత్రంలో వేయించాడు. తన భక్తుడు బాధలు పడుతున్నాడు కాబట్టి శ్రీ మహావిష్ణువు నృసింహావతారం ధరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. అలాగే భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు, భక్తుల పక్షానే ఉంటాడు. రాముని యొక్క భక్తుడు లక్ష్మణుడు. ఏమండి, ఈ రామలక్ష్మణుడు ఇక్కడ జరిగిన ఇంకొక 2 అతి సూక్ష్మమైన, అంటే మీకు రామాయణం కథ ఎవరైనా చెప్పేస్తారు, లేదా పుస్తకం చదువుకుని చెప్పేస్తారు, కానీ సూక్ష్మాలు చెప్పుకోవడంలో ఉంది ప్రత్యేకత. రాముడు లక్ష్మణుడు వచ్చేటప్పటికి సుగ్రీవుడు ఏం చేశాడంటే రాముడికి సింహాసనం చూపించాడు. సింహాసనం అంటే ఏదో కుర్చీయో, వాళ్ళ గడవలో సింహాసనాలే ఉంటాయి, ఓ చెట్టు కొమ్మ ఏదో చూపించాడు. సుగ్రీవుడికి లక్ష్మణుడికి ఏమీ చూపించలేదు. మరి రాముడికి చూపించాడు, కానీ రాముడు భక్తికి కూర్చోవడానికి ఆసనం వేయలేదు కదా.
వెంటనే ఆ రాజుగా సుగ్రీవుడు చేసినటువంటి పొరపాటుని గ్రహించాడు హనుమంతుడు. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ చెట్టు కొమ్మను విరుచుకొచ్చి లక్ష్మణుడిని కూర్చోమన్నాడు. చూడండి మర్యాద ఎలా చేసాడు హనుమంతుడు. అది అసలైనటువంటి అటువంటి మర్యాదను మనం నేర్చుకోవాలి. నామాడు ఈ కథ అందరికీ తెలుసున్నదే. ఏమండి, ఈ విధంగా జరిగింది. అప్పుడు సుగ్రీవుడు తల ఉంచి ఇలా ఉంచి లక్ష్మణుడు పూల ఎప్పటికీ వాడనటువంటి పూలమాల వేశాడు. పూలమాల వేసిన తర్వాత మళ్ళీ సుగ్రీవుడు వాలి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ తొడగొట్టాడు. యుద్ధానికి రమ్మన్నాడు. యుద్ధానికి రమ్మంటే అప్పుడు వాలి యొక్క భార్య అంటే సుగ్రీవుని యొక్క భార్య రుమ కాదు, వాలి యొక్క భార్య తార గబగబా పరిగెత్తుకుంటూ వచ్చింది. మరిది గారు చేసినటువంటి భయంకరమైనటువంటి పొలికేక విని గబగబా ఈయన వాలి దగ్గరికి వచ్చింది. ఆయన గడ్డం పట్టుకుని ఏమండి యుద్ధానికి వెళ్ళకండి అంది. ఏం చేత? నేను చారుల వల్ల విన్నాను. మన కుమారుడైనటువంటి అంగదుడు చెప్పాడు నాకు, అమ్మా సుగ్రీవుడికి అయోధ్య నగరాన్ని పరిపాలించేటువంటి దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సుగ్రీవుడికి అండగా ఉన్నారు అని చెప్పాడు. మనకి ఏదైనా ఆపద వస్తుందేమో నాన్నగారిని జాగ్రత్తగా ఉండమని చెప్పమ్మా అన్నాడు. అంచేత మీరు యుద్ధానికి వెళ్ళకండి. పైగా రెండోది ఏమిటి, మీరు ఇప్పుడే యుద్ధానికి వెళ్ళారు. లక్ష్మణుడిని సాగు దెబ్బలు కొట్టాడు. అతను నవరంధ్రాలలోంచి రక్తం వచ్చేసింది. పారిపోతే మీరు ఇంటికి వచ్చారు. ఇంకా మీ ఒంటిని పట్టినటువంటి చెమట తుడుచుకోలేదు, స్నానం చేయలేదు, బట్టలన్నీ మురికి అయిపోయాయి. ఈ సమయంలోనే సుగ్రీవుడు వచ్చి మళ్ళీ యుద్ధానికి రమ్మన్నాడు అంటే రాముని యొక్క అండ ఉంది కాబట్టి మీకు ప్రమాదం వస్తుంది, వెళ్ళకండి అని అనేక రకాలుగా చెప్పింది. ఇంకా ఏం చెప్పింది? అందుకే పంచమహాపతివ్రతల్లో తార ఒక ఆవిడయింది. ద్రౌపది, మండోదరి, అహల్య, తార, సీత పంచమహాపతివ్రతలు. అందుకే తార పతివ్రతలో ఒకటైంది. అప్పుడు భర్తతో ఉంటుంది, ఏమండి ఎందుకండి మన కుటుంబంలో మూడో వ్యక్తి రావడం ఎందుకండి? మూడో వ్యక్తి మన కుటుంబంలో రావడం ఎందుకు? చక్కగా మీ తమ్ముడిని కేకేయండి. అతను తప్పేం చేశాడు? మీరు ఏడాది పాటు బయటికి రాకపోతే మరణించారేమో అనుకున్నాడు తప్ప అతనికి ఏమాత్రం కూడా ఆస్తి లేదే. అనవసరంగా మీ తమ్ముడిని శంకిస్తున్నారు. మీ తమ్ముడిని తీసుకురండి, అతనికి యువరాజు పట్టాభిషేకం చేయండి, ఇద్దరు కలిసి రాజ్యాన్ని పరిపాలించుకోండి. ఎందుకంటే మీరు అనవసరంగా మన కుటుంబంలోకి మూడో వ్యక్తి వస్తే మనం వెలితైపోతాం అని అనేక రకాలుగా చెప్పింది. ఈ సుగ్రీవుడు పరాయవాడు కాదే. మీరు పైగా రెండోది ఏమిటి, సుగ్రీవుడు ధర్మం వైపు ఉన్నాడు. సుగ్రీవుడు ధర్మం వైపు ఉండి రాముణ్ణి ఆశ్రయించాడు. రావణాసురుడు అధర్మం వైపు ఉండి వారిని ఆశ్రయించాడు. సుగ్రీవుడికి బుద్ధిబలం ఎక్కువ, వారికి భుజబలం ఎక్కువ. బుద్ధిబలము గొప్పదా లేదా శారీరక బలం గొప్పదా అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే బుద్ధిబలమే గొప్పది. శారీరక బలం కొంతసేపే ఉంటుంది, బుద్ధిబలం ఎప్పుడూ ఉంటుంది. మీ తమ్ముడికి బుద్ధిబలం ఉంది. మీ తమ్ముడికి ఉన్నటువంటి బుద్ధిబలాన్ని, మీకున్నటువంటి శారీరక బలాన్ని ఇద్దరు ఏకం చేసి రాజ్యాన్ని పరిపాలించండి మహానుభావ, మీరు వెళ్ళకండి అని ఎన్నో రకాలుగా బతిమాలింది. అప్పుడు వాలి అన్నాడు, నేను సాధారణంగా యుద్ధం 3 రకాల వల్ల జరుగుతుంది. ఏమిటి? ఈ 3 కారణాల వల్ల యుద్ధం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ధనము గురించి యుద్ధం జరుగుతుంది. రెండవది ఏమిటి అంటే రాజ్యము గురించి యుద్ధం జరుగుతుంది. మూడవది ఏమిటి అంటే స్త్రీ గురించి యుద్ధం జరుగుతుంది. ఈ 3 రకాల వల్ల యుద్ధం, 3 కారణాల చేత యుద్ధం జరుగుతుంది. నాకు శ్రీరాముడికి ఎటువంటి వైరము లేదు, మా ఇద్దరికి రాజ్యం తగాదా లేదు, పోనీ ఒక స్త్రీ తగాదా లేదు, పోనీ డబ్బు తగాదా లేదు. అంచేత రాముడు నన్ను సంబోధన కారణం ఏమిటి? రాముడికి నేను ఎటువంటి అపకారం కూడా చేయలేదే. అంచేత రాముడు నన్ను చంపడం, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అని భార్యకి సమాధానం చెప్పాడు వాలి.
ఇంకేమీ చెయ్యలేక నేను ఊరికే కొద్ది మాటలే చెప్పాను. అనేకమైనటువంటి మాటలు చెప్పింది పాపం తార. ఆవిడ మాటలు ఏది కూడా వాలి వినలేదు. యుద్ధానికి వచ్చేసాడు. యుద్ధానికి వచ్చిన తర్వాత ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తుంటే సుగ్రీవుని యొక్క మెడలో వైజయంతి మాల చాలా బ్రహ్మాండంగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తోంది. రాముడు బాణప్రయోగం చేయలేదు. ఏమండి, బాణప్రయోగం చేయలేదు, చూస్తున్నాడు. సుగ్రీవుడు కూడా రాముడికే చూస్తున్నాడు. ఇంకా సుగ్రీవుడికి పూర్తిగా బలం క్షీణించిపోయింది. ఇంకా నేను చచ్చిపోవడం ఖాయం అనుకున్నాడు. అటువంటి సమయంలో రాముడు బాణం వేశాడు చెట్టు చాటు నుండి. ఆ బాణం వేసేటప్పటికి ఆ బాణము యొక్క దెబ్బకి వాలి నేల మీద పడిపోయాడు. పడిపోయి రామునికైతే ఒక్కసారి తీక్షణంగా చూశాను. ఏమయ్యా రామా, ఏమిటే నీకు నాకు తగాడతా, ఎందుకు? నేను నీతో దెబ్బలాడలేదే, నేను నీతో దెబ్బలాడలేదే, ఎందుకు నా మీద అనవసరంగా బాణం వేసావు? అయ్యా, నువ్వు ఇక్ష్వాకు మహారాజు కుమారుడివి, ఎన్నో ధర్మాలు తెలిసిన వాడివి, నీతి తెలిసిన వాడివి, వేదాలు అభ్యాసం చేసావు, ధనుర్వేదం నేర్చుకున్నావు, వశిష్ఠ మహర్షిని ఆశ్రయించావు, విశ్వామిత్రుడిని ఆశ్రయించావు, అటువంటి గురువుల యొక్క సాంగత్యం నీకు దొరికింది. ఇలాంటిది నువ్వు నీచంగా ఒక జంతువు మీద అకారణంగా రహస్యంగా చెట్టు వెనకాల నుంచి బాణం వేస్తావా? మేము పోని నువ్వు ఏ లేడినో చంపేవు అంటే మాంసం కోసం చంపాడు, ఏ పులినో చంపాడు అంటే ఆ పులి కోడి కోసం చంపాడు, లేదా చర్మం కోసం చంపాడు. తపస్సు చేసుకోవడానికి పులి చర్మాన్ని ఆసనంగా వేసుకుంటారు. కొంతమంది లేడి చర్మాన్ని ఆసనంగా పరుచుకుంటారు. మరి నా చర్మం ఆసనానికి పనికిరాదే, నా గోళ్ళు ఆభరణానికి పనికిరాదే, నా మాంసం తినడానికి పనికిరాదే, ఎందుకు చేతనను చంపావు? పైగా దుర్మార్గంగా చంపేస్తావు చాటు నుంచి. నా ముందు నుండి యుద్ధం చేయొచ్చు కదా అని అనేక రకాలుగా నువ్వు ఇక్ష్వాకు వంశంలో చెడగొట్టావు. దశరథ మహారాజు యొక్క పరువు తీసేసావు నువ్వు. అటువంటి మహారాజు యొక్క కడుగులు పుట్టావయ్యా, ఏమిటయా ఈ మాయదారి పని అని అనేక రకాలుగా వాలి నిందించాడు. రాముడు చాలా ప్రశాంతంగా వింటాడు. వాలి అడిగినటువంటి ప్రశ్నలకి అడిగి విని, ఏమయ్య రామా, నేను నీ రాజ్యాన్ని ఆక్రమించుకోలేదు, నీ ధనాన్ని నేను ఆక్రమించుకోలేదు, నీకు నాకు ధనం గురించి దెబ్బలాటలేవు, ఒక స్త్రీ గురించి దెబ్బలాటలేవు. మరి దెబ్బలాటలు లేనప్పుడు నన్ను ఎందుకు చంపే, నా మీద ఎందుకు నిష్కారణంగా బాణం వేసావు అని అడుగుతున్నావు. నువ్వు ఇక్కడే చాలామందికి ఒక ధర్మ సందేహం ఉంటుంది. ఏమిటి అంటే, రాముడు చెట్టు చాటు నుంచి బాణం వేసి వాలిని చంపడం తప్పు కాదా? అన్యాయంగా చంపేశాడు కదా రాముడు. ఇది రాముడు చేసినటువంటి తప్పు వాలి అడగడమే కాదు, మనకి కూడా అటువంటి సందేహం వస్తుంది. ఏమండి, మీకు ఎవరికైనా సందేహం వచ్చే ఉంటుంది. ఎప్పుడైనా మనం రామాయణం ప్రారంభించి 4 రోజులైంది కదా, రేపు కిష్కిందకాండం జరుగుతుంది, వాలిని చంపేస్తాడు రాముడు, చెట్టు చాటు నుంచి రహస్యంగా చంపేస్తాడు. రేపు ఒకసారి నేసాలను అడుగుదాం, ఎందుకు చంపేశాడు, అలా చంపడం అధర్మం కదా, రాముడు అధర్మం ఎందుకు చేస్తాడు అని ఇలాగ మీరు అడుగుదాం అనుకుంటున్నారు. ఇప్పుడు అడగకపోయినా ఈ సమావేశం అయిన తర్వాత సాయంకాలమో లేకపోతే రేపో ఏమంటే ఏంటి రాముడు చేసిన అధర్మమే, ఇది ధర్మమేనా, ఇటువంటి అధర్మం పని రాముడు చేయవచ్చునా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువై కంసుతో మానవుడుగా జన్మించాడే అని అడుగుతారు. దానికి కూడా సమాధానం చెప్తున్నాను. అది వాలి అడిగాడు ఆ ప్రశ్న. చెట్టు చోటు నుంచి కొట్టావు కదా నువ్వు, ఇది అధర్మం కాదా? అది అధర్మం కాదు. కారణం ఏమిటి అంటే, మీరు వనచరులు, మేము నరులం. మీరు వనాల్లో తిరిగేవాళ్ళు, మేము పట్టణాల్లో తిరిగేవాళ్ళు. వేటాడడానికి వచ్చినప్పుడు జంతువు యొక్క ఎదురుకు వెళ్ళి బాణం వెయ్యడు ఎవరు కూడా. అది నిద్రపోతున్నప్పుడు మానవుడు ఎవరిని చంపకూడదు, తప్పులేదు.
తప్పది. ఏమండి, చీకటి వేళ తప్పు, చంపడం తప్పు. పరుగుతుకుని వెళ్ళిపోయేటప్పుడు చంపడం తప్పు. కానీ ఒక మృగము బాణం పుచ్చుకుని ధనుర్బాణాలు పుచ్చుకుని వెళుతుంటే ఆ మృగం ఇతను చూసి అయ్యో నన్ను చంపేస్తాడు ఈ మానవుడు అని చెప్పి ఆ లేడు కానీ పెద్ద పులి కానీ సింహం కానీ పరిగెత్తుకుంటూ వెళితే దాని వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళి చంపాలి. ఎందుచేత అంటే అది మృగము కాబట్టి. తర్వాత రెండోది ఏమిటి అంటే మృగాలు అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తాయి. ఈ మృగాలు దుర్మార్గమైనటువంటి పనులు చేస్తాయి. నువ్వు కూడా దుర్మార్గమైనటువంటి పనులే చేసావు. లక్ష్మణుడు నీ తమ్ముడిని ఎందుకు కుట్టావు? తమ్ముడు భార్యని ఎందుకు ఆక్రమించావు? ఎందుకు అనుభవిస్తున్నావు? అది తప్పు కాదా? తమ్ముడిని రాజ్య బహిష్కారం చేయడం తప్పు కాదా? అతను నీకు చేసిన తప్పు ఏమిటి? తప్పు చేసిన వాడిని శిక్షించడం రాజధర్మం. నేను ఈ దండకారణ్యానికి రాజుని, అయోధ్య నగరానికి భరతుడు రాజు. మా నాన్నగారు దండకారణ్యంలో ఉండమన్నారు. ఈ ఋషులు అందరూ కూడా అడిగారు, వాడు ఈ అరణ్యాన్ని కాపాడవయ్యా మహానుభావ అని చెప్పి. వాళ్ళ మాట ప్రకారం నేను చేస్తున్నాను. అప్పుడు వాలి తన చేసినటువంటి తప్పు తెలుసుకుని తమ్ముడు ఆ సరికి కింద పడిపోయాడు. సుగ్రీవుడు దగ్గరికి వచ్చాడు, పక్కన వచ్చి నుంచున్నాడు. దగ్గరికి కాకేసాడు. సుగ్రీవుడు దగ్గరికి వచ్చిన తర్వాత అది సుగ్రీవుడు ఇక చెయ్యి పట్టుకుని, తమ్ముడు మన ఇద్దరం ఒక్కసారి సుఖపడేటువంటి యోగం భగవంతుడు మనకి రాయలేదయ్యా. నేను సుఖపడినప్పుడేమో నువ్వు కష్టపడ్డావు, ఇప్పుడు నువ్వు సుఖపడుతున్నావు, అయ్యో తమ్ముడు సుఖపడుతున్నాడు అని చెప్పి నేను చూడడానికి లేదుగా. మన ఇద్దరం కూడా ఒకసారి సుఖపడేటువంటి ఆ అదృష్టాన్ని భగవంతుడు మనకి రాయలేదు. నువ్వు నా కుమారుడైనటువంటి అంగదుడిని జాగ్రత్తగా చూసుకో, నా భార్య తారని జాగ్రత్తగా చూసుకో, రాజ్యాన్ని జాగ్రత్తగా పరిపాలించు అన్నాడు అని చెప్పారు. అంతట్లో తార కూడా గబగబా ఏడుస్తూ వచ్చింది. రాముడిని చూసింది. రాముడు చూసి భర్తతో అంటుంది, కిందకి పడిపోయినటువంటి భూపతనమైపోయినటువంటి భర్త మయావ చెప్పాను కదా, యుద్ధానికి వెళ్ళకే అని చెప్పాను కదా, రాముడిని శరణాగతి అడగవయ్యా అని చెప్పాను కదా. ఇది రాముడు చంపడం కాదు, నీ యొక్క దుర్గుణాలే నిన్ను చంపే, నీ యొక్క కామక్రోధ లోభ మోహ మతమాత్సర్యాలే నిన్ను చంపే. రాముడు కేవలం కారణభూతుడు మాత్రమే అని చెప్పాడు. అప్పుడు రాముడు ఏం చేశాడంటే సుగ్రీవుడిని కేకేసి, సుగ్రీవాయుడికి దహన సంస్కారాలు చేయించవయ్యా అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు అంగదుడిని తీసుకుని ఒక పెద్ద వాహనం మీద అందరూ మోసుకుంటూ వెళ్ళారు. శ్మశానాన్ని తీసుకెళ్ళాడు. వారి దహనం అయిపోయింది. అప్పుడు సరిగ్గా ఆ సమయం ఏ సమయం వచ్చిందంటే వైశాఖం జాతకం మాట్లాడు శ్రావణ భాద్రపద సంభవించే కాలం వచ్చింది. ఈ శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి, నేలంతా చిత్రగా ఉంటుంది, అనేకమైనటువంటి కీటకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అప్పుడు రాముడు ఏం చేశాడంటే, సుగ్రీవ ఈ 2 నెలలు హాయిగా విశ్రాంతి తీసుకొని శరత్కాలం వచ్చిన తర్వాత నువ్వు నీ యొక్క సైన్యాన్ని రప్పించి సీతాదేవి యొక్క జాడను పసిగట్టవయ్యా అని చెప్పి అన్నాడు. అలాగే అన్న తర్వాత సుగ్రీవుడు తన యొక్క అంతఃపురానికి వెళ్ళిపోయాడు. సుగ్రీవుడు అడిగాడు మర్యాదగా, మహానుభావ మీరు కూడా మా భవనంలో ఉండండి, మా నాన్నగారు అరణ్యవాసం చేయమన్నారు కాబట్టి నేను అడవుల్లోనే ఉంటాను, పట్టణాల్లోకి రాను. అక్కడ గూడికి అదే సమాధానం చెప్పాడు. ఇది అయోధ్య నీ దాటి వచ్చి గంగానది దాటుతుంటే ఇక్కడ ఉండండి రాత్రికి మా భవనంలో మీరు విశ్రాంతి తీసుకోండి అంటే నేను రానన్నాడు. మన నాన్నగారు అరణ్యవాసం చేయమన్నారు, అరణ్యవాసం చేస్తారు. అలాగే ఇక్కడ కూడా సుగ్రీవుడికి మన నాన్నగారు అరణ్యవాసమే చేయమన్నారు అని చెప్పి అక్కడ గుహలో ఆ 3 నెలలు విశ్రాంతిగా రాముడు లక్ష్మణుడు ఉంటాడు. ఆ తర్వాత రాముడు చాలా బాధపడుతూ ఉంటాడు. ఎవరి కోసం? భార్య కోసం. తమ్ముడు ఊరడిస్తూ ఉంటాడు. ఒక ఇంట్లో ఒక 4-5 సంతానం ఉంటారు. ఆ ఒకళ్ళకి కష్టం వచ్చిందనుకోండి, మిగిలిన వాళ్ళు ఊరడించాలి తప్ప వాడిని కెలకూడదు. వాడికి ఏదో ఆస్తి పోయింది, చాలా బాధల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. అప్పుడు ఒరే తమ్ముడు పోయింది రా అనగా వేతావా, వీడు ఇష్టం వచ్చినట్టుగా తగలేసాడు ఆస్తి.
అని కలిగితే వాడు ఇంకా నిరుత్సాహపడిపోతాడు. తమ్ముడు ఆస్తి పోతే పోయిందిరా, మేము ఉన్నాం కదా నీకు అని స్వాతంత్ర వచనాలు దొరికితే కష్టంలో ఉన్నటువంటి వ్యక్తికి బాధ తగ్గుతుంది. ఆ రాముడు ఎప్పుడైతే బాధపడుతున్నాడో లక్ష్మణుడు, అన్నయ్య ఎందుకు బాధపడతావు, బాధపడకు, సీతమ్మ దొరుకుతుంది, మేము వెతుకుతాం కదా, సుగ్రీవుడు మాట ఇచ్చాడు కదా అని చెప్పి అన్నగారిని ఓదారుస్తూ ఈ 4 నెలలు గడిపేశాడు. వసంత ఋతువు వచ్చింది. వచ్చేటప్పుడు సుగ్రీవుని యొక్క బాధ్యత ఏమిటి? సీతమ్మని వెతకాలి. సుగ్రీవుడు రావట్లేదు. మద్యము తాగేసి మాంసము తిని భారీ అయినటువంటి రుమతోటి అంతఃపురంలో అనేకమైనటువంటి భోగాలు అనుభవిస్తున్నాడు. రాముడిని మర్చిపోయాడు. అక్కడికి హనుమంతుడు చెప్తూనే ఉన్నాడు, రాజా మనం రాముల వారికి మాట ఇచ్చాం, చేద్దాం లేవయ్యా అన్నాడు. ఈ వర్షాకాలం వర్ష ఋతువు వెళ్ళిపోయింది, శరద్ ఋతువు వచ్చింది, చక్కగా మేఘాలన్నీ కూడా పోయాయి, ఆకాశం ప్రశాంతంగా ఉంది, రోడ్లన్నీ కూడా దారులన్నీ కూడా గట్టిపడ్డాయి. ఎందుకు యుద్ధానికి వెళ్ళరు అంటే వర్షానికి దారులన్నీ కూడా బురదగా ఉంటాయి, నడిచి ప్రయాణం చేయాలి. అంచేత మహామునులు ఏం చేస్తారు అంటే మహామునులు ఋషులు ఏం చేస్తారంటే చాతుర్మాస్య దీక్ష తీసుకుంటారు. చాతుర్మాస్య దీక్ష వాళ్ళు లోక సంచారం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఓ ఇల్లు అది ఉండదు. ఆ చాతుర్మాస్య దీక్ష అంటే ఏమిటంటే ఈ వర్షాకాలం 4 నెలలు ఓ ఇంట్లో ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారు. వర్షాకాలం ముడిపోయిన తర్వాత రోడ్లు ఇంకా బురద గట్టిపడిపోయింది అనుకున్నప్పుడు వాళ్ళు మరి దేశ సంచారం చేస్తూ ఉంటారు. అదేవిధంగా రాముడు కూడా ఏం చేశాడంటే ఈ వర్షాకాలం వర్ష ఋతువు వెళ్ళే వరకు అవుదాం అన్నాడు. వర్ష ఋతువు వెళ్ళిపోయింది, శరద్ ఋతువు వచ్చింది, వర్షాలు వెనకబట్టాయి, రోడ్లు బాగున్నాయి. అయినా కానీ సుగ్రీవుడు అంటలేదు, అంటలేదు. విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే క్రోధాన్ని జయించినటువంటి వాడు. కానీ ఎవడైనా జితక్రోధ మొట్టమొదటిలో చెప్పుకున్నాం, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరివ్రత్య వాల్మీకిర్ముని పుంగవం కోన్వస్మిన్ సాప్రతం లోకే గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఒక మాట ఇచ్చాడు అంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తిని దృఢవ్రతుడు అంటారు. సత్యవాక్యో, సత్యాన్ని నమ్మినటువంటి వాడు, ధర్మాన్ని నమ్మినటువంటి వాడు, ఎవరికైనా వాగ్దానం చేస్తే ఆ వాక్కుకి నిలబడేటువంటి వాడు రాముడు. అలాగా జితక్రోధ, క్రోధాన్ని జయించినటువంటి వాడు. ఎప్పుడూ ఇంకా మీది మిక్కులైపోతే ఇంకా రాముడు ఏం చేయలేడు, క్రోధాన్ని చూపిస్తాడు. క్రోధాన్ని చూపించాడు. లక్ష్మణ వెళ్ళి వారిని సుగ్రీవుడిని అతని యొక్క బాధ్యతను ఒక్కసారి గుర్తు చేయి అన్నాడు. లక్ష్మణుడు సుగ్రీవుని యొక్క భవనానికి వెళ్ళేటప్పటికీ ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అంటే కళ్ళంతా మద్యము తాగి ఇంత కళ్ళు ఎర్రబడిపోయినటువంటి కళ్ళు, ఒంటి మీద వస్త్రం సరిగ్గా లేదు, భార్య రుమ ఉంది. ఆ రుమ వాడు ఏకశయ్యాగుతూనే ఉన్నారు. ఒక్కసారి లక్ష్మణుడు ఒక్క పొలికేక పెట్టాడు, సుగ్రీవా అని అనేటప్పటికీ రుమ గమ్మగా భయపడిపోయి లేచి బయటకు వచ్చి చూసింది. సుగ్రీవుడు వస్తాడండి, కూర్చోండి అంది. ఆయనకి జీవించినటువంటి మర్యాద చేసి లోపలికి వెళ్ళి ఆ భర్తను ఏమయ్యా అనేటప్పటికీ పాపం ఆయనకి స్పృహ లేదు. కానీ లక్ష్మణుడు అంటే భయం, రాముడు అంటే భయం. వచ్చాడు. ఏమయ్యా నువ్వు ఇచ్చిన మాటని తప్పుతున్నావు, మాట తప్పే ఒకటి మీ అనే దగ్గరికి వెళ్ళిపోతావు, జాగ్రత్త అంటే అర్థమేంటి? వాళ్ళని పైలోకాలకి వెళ్ళిపోయాడు. నువ్వు మాట తప్పేవో మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతావు. ఇది మా అన్నగారు పంపించినటువంటి సందేశం. ఆ సుగ్రీవుడు భయపడిపోతూ స్వామి నేను వస్తున్నా అని చెప్పి అన్నాడు. ఆ ప్రయత్నంలోనే ఉన్నా అన్నాడు. కొన్ని లక్షల కోట్ల వానరులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హనుమంతుడు చెప్పాడు, వానరులందరినీ కూడా ఇక్కడ ప్రవేశపెట్టు అన్నాడు. తాను వెళ్ళాడు. మహానుభావ నేను అశ్రద్ధ చేయలేదు, వానరులందరూ కూడా వస్తున్నారు అన్నాడు. వానరులందరూ కూడా వచ్చారు. ఎన్ని లక్షల కోట్ల మంది వానరులు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళు, ఒక పర్వతాన్ని పైకి తీసేటువంటి బల పరాక్రమములు కలిగినటువంటి వానరులు, ఏదో సాధారణ వానరులు కాదు వాళ్ళు.
వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళతోటి కిష్కింద నగరం నిండిపోయింది. ఎక్కడో కూడా ఇసుకేస్తే చోటు లేదు. అన్ని ప్రాంతాల నుంచి లక్షల కోట్లు. ఆ కోతులు లక్షల కోట్లు ఉన్నాయి కదా, కోతులు అంటే ఒక రకం కాదు. అవి ఏమిటంటే భల్లూకాలు, కొండముచ్చులు, నల్ల కోతులు, పొడుగు తోక కోతులు, ఎర్ర తోకల కోతులు, మెరిసిపోతున్నటువంటి కళ్ళతో ఉన్న కోతులు, పొడుగాటి తోక ఉన్న కోతులు, పొట్టిగా ఉన్న కోతులు, ఇలా కోతుల్లో అనేక లాంగోలం అంటే తోక, ఈ అనేక రకాలైనటువంటి కోతుల్ని వచ్చారు. అక్కడ వచ్చేటప్పటికీ రాముడు కోతుల యొక్క సంఖ్యను చూసి చాలా ఆనందపడిపోయాడు. ఇంకేత ఇంకా నాకు భయం లేదు, సుగ్రీవుడు నా భార్యను తీసుకొస్తాడు, వెతుకుతాడు అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు ఏం చేశాడంటే ఇన్ని లక్షల కోట్ల సైన్యాన్ని అంతటినీ కూడా 4 విభాగాలుగా చేశాడు. అయ్యా 4 విభాగాలుగా చేసి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క సేనాపతిని చేశాడు. మరి అది రాజు యొక్క లక్షణం. నేనందరూ వెళ్ళరా వెతకండ్రా అనలేదు. తూర్పు దిక్కు, దక్షిణ దిక్కు, పడమర దిక్కు, ఉత్తర దిక్కు, అలా ఎలా చేసేట మొత్తం రాముడు అడిగేట్టు సుగ్రీవుణ్ణి నీకు ఎంతమంది సైనికులు ఉన్నారు నీ దగ్గర అని అందరూ వచ్చేసారండి మహానుభావ, కిష్కిందా నగరంలో ఉన్నారన్నారు. ఎవరున్నారు అంటే శతబలి అనేటువంటి ఒక వానరుడు 1,00,000 కోట్ల కోతుల్ని తీసుకొచ్చట తన రాజ్యం నుంచి. తర్వాత తార తండ్రి, తానంటే ఎవరు వారి యొక్క మామగారు, తార తండ్రి సుషేనుడు ఉన్నాడు. ఆ సుషేనుడు ఏం చేశాడు, లెక్క పెట్టడానికి వీలు కానంత సైన్యాన్ని తీసుకొచ్చాడు. 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు దాటిపోయింది, అంత సైన్యాన్ని తీసుకొచ్చాడు. రుమ తండ్రి ఒక 1000 కోట్ల వానరాలను తీసుకొచ్చాడు. హనుమంతుడు తండ్రి వాయుదేవుడు, అతడు 1,00,000 కోట్ల సైన్యాన్ని తీసుకొచ్చాడు. చూడండి ఈ అగ్ని ఎన్ని లక్షల కోట్లు అయిపోయాయి సైన్యాలు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత అప్పుడు సుగ్రీవుడు ఈ సైన్యాన్ని చూసేటప్పటికి రాముడికి పూర్తిగా విశ్వాసం కలిగింది. నా భార్య అయినటువంటి సీతాదేవిని వెతుకుని వస్తారు అని. అప్పుడు ఏం చేశారంటే ఈ వానరులు ఎవరెవరు ఏ దిక్కుకి వెళ్ళాలి అని చెప్పేటప్పటికి దక్షిణ దిక్కుకి కొంతమంది వానరుల్ని పంపాడు సుగ్రీవుడు. ఎవరుట వాళ్ళు? నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహాదుడు, శరాటి, శరగల్ముడు, గజుడు, గవాక్షుడు, మైందుడు, ద్విముదుడు, విజయుడు, గంధమాదనుడు, ఉల్కాముఖుడు, అసమంజసుడు, ఇంతమంది. వీళ్ళందరూ కూడా ప్రముఖ వానరుడు. వీళ్ళకి నాయకుడు అంగదుడు అంటే వాలి కుమారుడికి ఎగసి నువ్వు ఈ వీళ్ళని తీసుకుని ఇంకా 1,000,000 సైన్యాన్ని తీసుకుని దక్షిణ దిక్కుగా వెళ్ళవయ్యా. మీరందరూ కూడా నాకు 1 నెల రోజుల్లోప సమాధానం చెప్పాలి, తిరిగి వచ్చి నాకు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే ఏదో 2 మైళ్ళు 3 మైళ్ళు వెళ్ళి అక్కడ 20 రోజులు కూర్చుని మళ్ళీ వచ్చేస్తే మాత్రం నాకు తెలుస్తాయి, నాకు గూఢచారులు ఉన్నారు అని చెప్పి మొట్టమొదటి 4 రోజులే వాళ్ళకి అందించాడు. సరే అప్పుడు రాముడు ఏం చేశాడంటే ప్రధాన పాత్ర అయినటువంటి హనుమంతుడికి తన యొక్క అంగుళీకాన్ని ఇచ్చి నువ్వు అంటే రాముడు అంటే ఇన్ని లక్షల కోట్ల సైన్యము ఉన్నటువంటి వాళ్ళలో ఒక్క హనుమంతుడిని వెతికి తన యొక్క చేతికి ఉన్నటువంటి అంగుళీకం ఇచ్చి సీతాదేవి కనిపిస్తే ఈ అంగుళీకం ఇవ్వయా, నన్ను గుర్తుపట్టాలి ఆవిడ, నువ్వు వెళితే నేను నమ్మదు అంచేది అన్నాడు. ఎందుకు ఇచ్చాడంటారు? అన్ని లక్షల కోట్ల సైన్యం ఉంటే ఒక హనుమంతుడినే కాకేసి హనుమంతుడికి ఇవ్వడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటి? హనుమంతుడు సమర్థుడు. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళమన్నట్టు అంగదుడు సుగ్రీవుడు ఎక్కడెక్కడ వెళ్ళమన్నాడు అంటే మీరు మొట్టమొదట గోదావరి తీరానికి వెళ్ళండి, గోదావరి తీరం దాటిన తర్వాత కృష్ణా తీరానికి వెళ్ళండి,
ఆ నది వెంబడి ఎక్కడైనా ఉందేమో, అమ్మ ఎక్కడైనా ఉందేమో వెతకండి అన్నాడు. తర్వాత ఏం చేశాట, రుష్టిక, మాహి, ఆంధ్ర, అంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందేమో సీత, ఆంధ్ర, కళింగ, కౌశికి, కుంభవేళ, చోళ, పాండ్య, కేరళ దేశాలు, మేఘల దేశం, ఉత్కళ దేశం, ఈ దేశాలన్నీ కూడా వెళ్ళండి. అంత అక్కడ భవనాలు ఉంటాయి, భవనాల్లో వెతకండి. ఈ రావణాసురుడు ఎక్కడైనా దాచి ఉంచవచ్చు, ఏ అడవుల్లోనే దాచి ఉంచవచ్చు, ఏ కొండ గుహల్లోనే దాచి ఉంచవచ్చు. కొండ గుహలన్నీ వెతకండి, అడవులన్నీ కూడా వెతకండి, పట్టణాల్లో ప్రతి ఇల్లు వెతకండి. ఇవి దాటిన తర్వాత 100 యోజన ఉత్కళ దేశం, మేఘల దేశం కూడా దాటిన తర్వాత 100 యోజనాల దూరం కలిగినటువంటి ఒక మహాసముద్రం ఉంది. అక్కడ లంక ఉంది. ఆ లంకని రావణుడు పరిపాలిస్తున్నాడు. ఆ లంకను కూడా వెతకండి. అక్కడ వనాలు, తోటలు, అంతఃపురాలు అన్నీ కూడా వెతకండి అని వారికి ఆజ్ఞాపించాడు. అలాగే దక్షిణ దిక్కు అయిపోయింది. ఉత్తర దిక్కుకి తార యొక్క తండ్రిని సుషేణుడిని నాయకుడు చేసి 10 కోట్ల వానరాలని పంపించాడు. ఆయన ఎక్కడ వరకు వెతకమన్నాడు? సౌరాష్ట్ర, బాగిరిక, చంద్ర, కురు, పాంచాల, కోసల, కురు, మల్ల, మగధ, మత్స్య, చేది, అవంతి, గాంధార, కాంబోజీ దేశాలు. ఈ దేశాల్లో ఉన్న పట్టణాలు, ఒక దేశం ఉంటే ఎన్నో పట్టణాలు ఉంటాయి, ఎన్నో గ్రామాలు ఉంటాయి. ఆ పట్టణంలో ఆ దేశంలో అనేకమైనటువంటి అడవులు ఉంటాయి. అడవులన్నీ గాలించండి, ఇల్లు గాలించండి, ప్రతి అంతఃపురం గాలించండి. ఆ కొండలు ఉంటే కొండ గుహల్లో వెతకండి అని చెప్పి వీళ్ళకి పురమాయించాడు. అలాగే ఉత్తర దిక్కుకి, పడమర దిక్కుకి కూడా సైనికులను పంపించాడు. అందరూ కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు అడిగాడు, చూడండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భౌగోళిక చరిత్ర సుగ్రీవుడు కేవలము నోటుతో చెప్పించాడు. ఇక్కడ పర్వతం ఇంకా నేను ఇంకా కొన్ని తగ్గించాను, టైం అయిపోతామని చెప్పి కొన్ని తగ్గించాను. ఎలా చెప్పగలిగాడు సుగ్రీవుడు? ఇక్కడ ఈ పట్టణం ఉంటుందా, ఈ పట్టణం దగ్గర క్రౌంచి పర్వతం వస్తుందా, క్రౌంచి పర్వతం అక్కడ గుహ ఉందా, అక్కడ బంగారుపు వర్ణము కలిగినటువంటి ఏనుగులు తిరుగుతాయా, అక్కడ అంటే బంగారంతో నిర్మించినటువంటి భవనాలు కనిపిస్తాయా, ఆ భవనాలు వెతకండి, అక్కడ సముద్రం ఉంది. మరి ఇన్ని లోకంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల గురించి, అక్కడ ఉన్నటువంటి దేశాల గురించి, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల గురించి, పర్వతాల గురించి, కొండల గురించి, గుహల గురించి, నదుల గురించి, సముద్రాల గురించి, జలపాతాల గురించి సుగ్రీవుడు ఎలా చెప్పగలిగాడు? ఇదంతా కూడా ఏదో సోషల్ స్టడీస్ చదువుకున్నవాడు భూగోళం గురించి చదువుతా తప్ప సుగ్రీవుడు ఏం చదువుకోలేదు కదా అని లక్ష్మణుడు ప్రశ్నించాడు. ఏమయ్యా సుగ్రీవా, ఇన్ని దిక్కులలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా నీకు ఎలా తెలిసినయ్యా అంటే సుగ్రీవుడు సమాధానం చెప్పాడు. నన్ను మా అన్నగారు రాజ్యంలోంచి తరిమేసి లోకం అంతా కూడా తరిమి కొట్టేశాడు, లోకం అంతా తిప్పేశాడు. భయపడిపోయాను, ఎక్కడికి వెళ్ళాలని తోచలేదు. అప్పుడు హనుమంతుడు, మహారాజా, అక్కడ ఋషిశృంగ పర్వతం ఉంది, అక్కడ ఒక వారి మాత్రం మీ అన్నగారు మాత్రం ఆ పర్వతం మీదకి రాలేదు కాబట్టి అక్కడ ఉందా రాంచికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం. ఆ విధంగా నాకు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల యొక్క చరిత్రలన్నీ కూడా తెలుస్తున్నాం. వీళ్ళందరూ అన్ని దిక్కులకి వెళ్ళారు, బాగానే ఉంది. ఉత్తర దిక్కుకి వెళ్ళిన వాళ్ళు 4 రోజులు అయిపోయిన తర్వాత అయ్యా ఎక్కడ సీత జాడ దొరకలేదన్నారు. తూర్పు దిక్కుకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, జాడ దొరకలేదన్నారు. ఉత్తర దిక్కుకి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చారు, జాడ తెలవలేదన్నారు. ఈ దక్షిణ దిక్కుకి వెళ్ళిన వాళ్ళు ప్రయాణం చేశారు. అన్ని చోట్ల వెతుకుతున్నారు, అడవులు వెతుకుతున్నారు, కొండలు వెతుకుతున్నారు, కోరణలు వెతుకుతున్నారు, ఆ కొండల్లో ఉన్న గుహలు వెతుకుతున్నారు. ఎక్కడా కూడా అమ్మవారి యొక్క జాడ దొరకలేదు, ఎక్కడ జాడ దొరకలేదు. అప్పుడు వాళ్ళు ఏమన్నా ప్రయోగం తీసుకుని చేద్దాం, మన రాజుగారు సుగ్రీవుడు 30 రోజుల్లో రమ్మన్నాడు, మనకి 30 రోజులు దాటిపోయింది, ఇవన్నీ కూడా తిరిగావు, ఎక్కడ అమ్మవారి యొక్క జాడ దొరకలేదు. మనం అమ్మవారి జాడ దొరకలేదు అని చెప్తే వెంటనే రాముడు ప్రాణం వదిలేస్తాడు. ఎప్పుడైతే రాముడు ప్రాణం వదిలేశాడో లక్ష్మణుడు ప్రాణం వదిలేస్తాడు. లక్ష్మణుడు ప్రాణం వదిలేస్తే ఇన్ని కోట్ల మంది వానరులు ప్రాణాలు వదిలేస్తారు. అయోధ్య నగరంలో భరతుడు శత్రుఘ్నుడు ప్రాణాలు వదిలేస్తారు. అంటే మనం ఇంతమంది మన చావు చచ్చిపోతే వాళ్ళందరూ చచ్చిపోతారు. చావుకి పరిష్కారం కాదు అని వెతుకుతున్నారు.
వెతుకుతున్నారు. ఎంత వెతికినా కానీ సీతమ్మ జాడ దొరకలేదు. వీళ్ళందరూ కూడా నిరుత్సాహానికి వచ్చారు. అనుకున్నటువంటి టైం 8 గంటలు అయిపోయింది. ఇంకా వెతకలేకపోతున్నారు సీతమ్మ తల్లిని. అప్పుడు ప్రాయోపవేశాలు చేద్దాం అనుకునేటప్పటికీ వాళ్ళు కొంచెం దూరం ముందుకు వెళ్ళేటప్పటికీ ఒక గుహ కనపడింది. అసలు ఈ గుహలో కూడా వెళ్ళి చూద్దామని చెప్పి ఈ వానరులందరూ కూడా లోపలికి వెళ్ళారు. కట్టిగా చీకటి. ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు పట్టుకుని నెమ్మదిగా బాగుంటూ గుహ లోపలికి వెళ్ళాడు. చాలా దూరం ప్రయాణం చేసేటప్పటికి అక్కడ ఉజ్వలమైనటువంటి కాంతి ఉంది. కాంతితో అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా ప్రకాశిస్తుంది. అక్కడ స్వర్ణప్రభ అనేటువంటి ఆవిడ బంగారు సింహాసనం మీద కూర్చుంది. ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు బతికితే అక్కడే బతకాలి, లేదా చచ్చిపోవాలి. ఇంకా లోపలికి వెళ్ళిన వాళ్ళకి బయటికి రావడం కుదరదు. అందుకని ఈ గుహలోకి వెళ్ళడానికి పూర్వం ఏమనుకున్నారంటే వీళ్ళందరూ కూడా ప్రయోగవేశం చేశారు కదా. అక్కడ సమీపంలో కొండ ఉంది. ఆ కొండ పైన రెక్కలు కాలిపోయినటువంటి సంపాతి అనే పక్షి ఉంది. ఆ పక్షి ఏం చేసి ఏమవుతుంది, ఇంతమంది వానరులు ఉన్నారు, నాకు ఆహారంగా దొరుకుతారు, వీళ్ళందరూ నేను తినొచ్చును అని సంపాతి అనుకుంది. ఈ వానరులందరూ ఏం చేశారంటే ప్రాయోపవేశం చేద్దాం అనుకుని వీళ్ళందరూ కూడా నేల మీద పడుకుని ఉన్నారు. పడుకుని రాముని యొక్క కథలు, రాముడు, లక్ష్మణుడు, సీత, దశరథుడు అక్కడ వాళ్ళ కథలన్నీ కూడా చెప్పుకుంటున్నారు. ఏమిటి దశరథుడు ఏంటి, రాముడు ఏంటి, ఈ రాముడు ఎవరు, దశరథుడు ఎవరు, దశరథుడు నా తమ్ముడికి స్నేహితుడే, ఈ దశరథుడి మాట చెప్పుకుంటున్నారు ఏమిటి అనుకుని ఆ పక్షి సంపాది ఏం చేసిందంటే కింద ఉన్న వాళ్ళని ఎగసి నాకు రెక్కలు కాలిపోయాయి, నేను ఎగరలేను, నన్ను కింద తీసుకెళ్ళండి, మీ దగ్గరికి తీసుకెళ్ళండి అది సంపాది. అందులో వీళ్ళు జటాయు గురించి కూడా మాట్లాడుకున్నారు. నా తమ్ముడైనటువంటి జటాయు గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమిటి, నా తమ్ముడు జటాయుడికి స్నేహితుడైనటువంటి దశరథ మహారాజు గురించి మాట్లాడుకుంటున్నారు ఏమిటి, ఈ విషయం అంతా తెలుసుకుందాం అని చెప్పి కింద తీసుకెళ్ళాం. అది మరి పాకలేదు, రెక్కలు లేవు కదా, పాకలేదు. అప్పుడు వాడు సుగ్రీవుడు అంగదుడు అంటాడు తీసుకురావద్దు, కారణం అంటే ఇది మాయ మాట చెప్తే మన అందరినీ తిరిగిస్తాము అంటే అని చెప్పి అక్కడ జాంబవంతుడు అంటేటప్పటికీ ఈ వానరాల్లో పెద్దవాడైనటువంటి జాంబవంతుడు అంటాడు, మీరు అనవసరంగా శంకించకండి, తీసుకురండి అంటాడు. తీసుకొచ్చాడు. విషయం అంతా చెప్పిన తర్వాత ఆ రాముని యొక్క మాట వినేటప్పటికీ సంపాదికి రెక్కలు మురిచిపోయే మళ్ళీ. అప్పుడు సంపాది చెప్తుంది, సంపాది జాంబవంతుడి తమ్ముడు జటాయుడికి అంత్యక్రియలు జరిపిన తర్వాత రామ సీత వెళ్ళడం, సీతని రాక్షసుడు ఎత్తుకుపోవడం చూశాను, నాకు రెక్కలు లేవు కాబట్టి మా తమ్ముడులో నేను ఎదుర్కోలేకపోయాను. ఇంకో దక్షిణ దిక్కులో ఉన్నాడు రావణుడు 100 యోజనాల దూరం ఉంది, అక్కడికి వెళితే సీత జాడ దొరుకుతుంది అంటాడు. ఇక అది అయిపోయాక వీళ్ళు అక్కడ గుహలోకి వెళ్తారు. అక్కడ స్వర్ణప్రభ అని ఒక ఆవిడ ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఎవరు అంటే ఇది రాముడి గురించి చెప్తారు. అప్పుడు ఆ ఆవిడ ఏముంటుందంటే నా భవనం నా రాజ్యంలోకి వచ్చిన వాళ్ళు రావడమే తప్ప బయటికి వెళ్ళడం జరగని పని. మీరు అందరూ కూడా రాముడి గురించి, రాముడి భార్య గురించి వెతుకుతున్నారని చెప్పారు కాబట్టి మీ అందరికీ నేను అనుమతిస్తున్నాను, వెళ్ళండి అంటారు. ఎక్కడికి వెళ్ళాలి అంటే మహేంద్ర పర్వతం దగ్గర దక్షిణ సముద్రం దగ్గరికి వెళ్ళండి అంటాడు. సరే వీళ్ళందరూ వస్తారు. వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయం ఏమిటంటే అది కాస్తా దూరం కాదు, 100 యోజనాల దూరం. అప్పుడు మరి వీళ్ళ నాయకుడు ఉంటాడు అంగదుడు. సరే ఈ లంక 100 యోజనాల దూరం ఉంది, ఎవరు పెడతారు అక్కడికి, ఎవరెవరు ఎన్ని యోజనాలు ప్రయాణం చేయగలరు అని చెప్పి అడుగుతాడు. అడిగేటప్పటికీ అందరూ కూర్చున్నారు. మైత్రుడు అంటాడు, నేను 40 యోజనాల దూరం ఎగిరి వెళ్ళగలను సముద్రాన్ని దాటి. అంటే 40 యోజనాలు అంటూ వెళ్ళాలి, తిరిగి రావాలి. మరి లంక 100 యోజనాలు 100 యోజనాలు వెళ్ళాలి, 100 యోజనాలు రావాలి. కానీ నేను మైంద్రుడు అంటాడు, నేను 40 యోజనాలే ప్రయాణం ఎగరగలను అంటాడు. తర్వాత గంధమాధవుడు 50 యోజనాలు వెళ్ళగలను అంటాడు. వృషభుడు అనేటువంటి మానవుడు ఏమన్నాడంటే నేను 60 యోజనాలు పెడతాడు.
ద్వివిధుడు ఏమంటాడు అంటే 70 యోజనాలు పెడతానంటాడు. సుషేనుడు ఏమంటాడు అంటే 80 యోజనాలు వెళ్ళగలను, మళ్ళీ రావాలి కదా, మళ్ళీ 80 120 200 యోజనాలు వెళ్ళాలి, నాకు అంత శక్తి లేదు అంటాడు సుషేనుడు. చివరికి జాంబవతుడు అంటాడు, అందరికీ కూడా అందరికంటే చాలా పెద్దవాడు, నేను పూర్వం ఈ భూమిని 21 సార్లు ప్రదక్షిణ చేశాను వయసులో ఉన్నప్పుడు, ఇప్పుడు పెద్ద వయసు అయిపోయింది, నేను 100 యోజనాలు ప్రయాణం చేయగలను, కానీ ప్రయాణం చేసి మళ్ళీ వెనక్కి రాలేను, మీకు ఆ లంకలో ఉన్నటువంటి సీత యొక్క జాడ నేను చెప్పలేను అని తన యొక్క అసమర్థం చూపి, అప్పుడు అంగదుడు అంటాడు, నేను ఎగురుతానంటాడు, నేను ఎగురుతాను 100 యోజనాలు పెడతాను, సీత జాడ పట్టుకుంటాను అంటాడు. అప్పుడు జాంబవంతుడు అంటాడంటే, రాజా, రాజు పని చెయ్యకూడదు, మిగిలిన వాడి చేత పనులు చేయించాలి, నువ్వు పెడతానంటావేంటి, ఈ పని చేసేటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు, అతని చేత నేను చేయిస్తా. అప్పటికి హనుమంతుడు ఇక్కడ వీళ్ళు సమావేశం అయ్యారు, మైందుడు, జీవితుడు, అంగదుడు, జాంబవంతుడు, వీళ్ళందరూ కూడా నీలుడు, వీళ్ళందరూ కూర్చొని ఎవరెవరు ఎంత దూరం ప్రయాణం చేయాలనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అక్కడ కొంచెం దూరంగా వీరాసనం వేసుకుని, వీరాసనం అంటే ఒక కాలు ఈ ఎడమ కాలు కుడి పిల్ల కిందకు వస్తుంది, కుడి మోకాలు పైకి వస్తుంది, తువ్వాలు ఈ మోకాలు గట్టిగా కట్టుకుంటారు, దాన్ని వీరాసనం అంటారు. వీరాసనం వేసుకుని దూరంగా హనుమంతుడు కూర్చున్నాడు. మీరు అందరూ ఆగండి, ఈ 100 యోజనాల దూరం వెళ్ళి అంటే సీతాదేవి లంకలో ఉంది అనే విషయానికి పూర్తిగా వీళ్ళు నిర్ధారణకు వచ్చారు. దీనికి సమర్థుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు అని చెప్పి అని జాంబవంతుడు ఎక్కడికి పెడతాడంటే హనుమంతుడి దగ్గర పెట్టాడు. వెళ్ళి, నువ్వు హనుమంతుడు అయ్యా, నువ్వు సముద్రం దాటమయ్యా అని అనలేదు. జై రామ, ఒకసారి భజించేయండి కదా బాబు, ఒకసారి హనుమంతుడిని జై జయ రామ జానకి రామ, జై జయ రామ జానకి రామ, జై జయ రామ జానకి రామ అని చెప్పి వీళ్ళ భజించేస్తున్నారు. వీళ్ళ భజనకి హనుమంతుడు పొంగిపోయాడు. పొంగడం అంటే కాస్త కూస్త కాదు, ఎంత ఇసుకెళ్ళిపోయాడు. అప్పుడు జాంబవంతుడు, ఏమయ్యా హనుమంత, ఇంతవరకు ఎందుకు నువ్వు మూసుకున్నావయ్యా, ఈ కార్యాన్ని సాధించవలసింది నువ్వే, ఇంకెవరు లేరు అని అనేక రకాలుగా పోయేటప్పటికీ ఐసలు పెద్దాం అనుకున్నాడు హనుమంతుడు. విపరీతమైనటువంటి ప్రమాణంతో పెరిగిపోయాడు. మరి అటువంటి ప్రమాణంతో ఉన్నటువంటి వ్యక్తి, నేను లంకకి పెడతా, 100 యోజనాలు ప్రయాణం చేస్తా, నేను ఒక్కసారి పెడుతుంటే భూమి అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది, నాకు సరైనటువంటి ప్రదేశం కావాలి నేను గాలిలో ఎగరడానికి అని చెప్పి అనేటప్పటికీ అక్కడ మహేంద్రగిరి, ఆ మహేంద్రగిరి దగ్గర తీసుకెడతారు, వెళ్ళందరూ ఆ పైకి ఎక్కుతారు. జై జయ రామ జానకి రామ, జై జయ రామ జానకి రామ, రామ రామ సీతారామ అని చెప్పి వీళ్ళందరూ భజనలు చేస్తూ హనుమంతుడిని ఆ మహేంద్రగిరి దగ్గరికి తీసుకెళ్ళారు. ఒక్కసారి హనుమంతుడు పైకి ఎక్కడానికి సిద్ధోత్కారం అయ్యాడు. చూడండి, ఒకసారి మీ ఆడవాళ్ళకి పరిచయం లేదు కానీ మనం బజారులోంచి 25 కేజీలు బియ్యం మూట పట్టుకొచ్చి ఒకసారి తీస్తుంటే ఆ మగాడు ఒకసారి కుడికాలు కింద పెట్టి ఆ కుడికాలతోటి భూమిని తొక్కి ఆ 2 మూటలు బలంగా ఎత్తుతాడు కదా. ఇదే విషయం మీకు ఒకసారి భాగవతం సప్తాహం చేసినప్పుడు చెప్పాను. ఎప్పుడు గజేంద్ర మోక్ష సమయంలో ఆ ముసలి ఆ ఏనుగుని పట్టుకోవడానికి ఏం చేసిందంటే, పవనం బంధించి పంచేంద్రియోన్మాదంబున్పై మార్చి బుద్ధి లతకం అరాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన రతిని క్రీడించు యోగీంద్ర మర్యాద నక్రమ విక్రమించే కరి పాదాక్రాంతి నిర్వక్ర నక్రమం అంటే మొసలి ఆ కరి యొక్క పాదాన్ని పట్టుకోవడానికి అటువంటి ప్రయత్నం చేశాడు మన స్వామి హనుమంతుడు. ఆకాశంలో ఎగిరాడు. ఏ విధంగా ఎగిరాడు అనేటువంటిది రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణే
శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షిత పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం.